ఒక మామూలు సేల్స్ కాల్ వెనుక ఎంత పెద్ద ప్లాన్ ఉంటుందో ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజు మనం ఒక రియల్ సేల్స్ స్క్రిప్ట్ తీసుకుని అందులో ప్రతి మాట వెనుక ఉన్న సైకాలజీని, స్ట్రాటజీని డీకోడ్ చేద్దాం. ఇదిగోండి నమస్తే. నేను యాక్సెంట్ సొల్యూషన్స్ నుండి మాట్లాడుతున్నాను. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ ఒక్క లైను హైదరాబాద్కి చెందిన ఒక కంపెనీ చాలా జాగ్రత్తగా తయారు చేసుకునే స్క్రిప్ట్లోనిది. ఇంత సింపుల్ ఇంట్రొడక్షన్ ఒక పర్ఫెక్ట్ కాల్కి ఎలా పునాది వేస్తుందో చూద్దాం. అయితే ఇది మామూలు స్క్రిప్ట్ కాదండోయ్, ఇదొక కంప్లీట్ బ్యాటిల్ ప్లాన్ లాంటిది. ఏజెంట్ కాల్ చేసే ముందే వాళ్ల చేతిలో ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. అంటే దాదాపు 14 రకాల సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్గా రాసి ఉంటుంది. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ వాళ్ళ ప్లానింగ్ ఎంత డీటెయిల్డ్గా ఉందో అర్థమవుతుంది. కేవలం ఒకే టైప్ కస్టమర్ని టార్గెట్ చేయట్లేదు. ఒకవేళ బిజినెస్ అయితే టాలీ లైసెన్స్ గురించి, అదే స్టూడెంట్ లేదా జాబ్ కోసం చూసేవాళ్లైతే ఏఐ ప్లస్ టాలీ ట్రైనింగ్ గురించి, ఇలా ప్రతి ఒక్కరి అవసరాన్ని బట్టి పిచ్ని ఎలా మార్చాలో చెప్పే బ్లూ ప్రింట్ ఇది. సేల్స్లో ఫస్ట్ 30 సెకండ్లు చాలా అంటే చాలా ముఖ్యం. ఆ కొద్ది టైంలోనే కాల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది డిసైడ్ అయిపోతుంది. ఈ స్క్రిప్ట్ ఆ టైంని పర్ఫెక్ట్గా ఎలా వాడుకోవాలో చూపిస్తుంది. చూడండి, వాళ్ల 4 స్టెప్ ఓపెనింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ సింపుల్గా నమస్తే అని పలకరించడం. రెండోది వెంటనే మేము 18 ఏళ్లుగా హైదరాబాదులో సర్వీసిస్తున్నాం అని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం. మూడోది మీ బిజినెస్కి ఉపయోగపడే ఒక సర్వీస్ గురించి చెప్పాలి అని సూటిగా విషయం చెప్పడం. ఇక ఫైనల్గా ఒక 2 నిమిషాలు టైముంటుందా అని వాళ్ల సమయానికి విలువ ఇస్తూ పర్మిషన్ అడగడం. ఇది కస్టమర్తో కనెక్ట్ అవ్వడానికి, నమ్మకాన్ని పెంచడానికే ఒక పర్ఫెక్ట్ ఫార్ములా. అన్ని సేల్స్ కాల్స్ ఒకేలా ఉండవు కదా, అందుకే ఈ స్క్రిప్ట్ ఒక ఊసరవెల్లిలాంటిది. అవతలివైపు ఎవరున్నారో దాన్ని బట్టి తన అప్రోచ్ని మార్చేసుకుంటుంది. ఇక్కడే ఉంది అసలు తెలివి. ఇది ఏదో ప్రాడక్ట్ని గుడ్డిగా అమ్మే ప్రయత్నం కాదు. ప్రతి కస్టమర్కి ఉండే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంని టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకి, షాప్ ఓనర్కి టైం వేస్ట్ అవుతుంటే మా సాఫ్ట్వేర్తో పని ఈజీ అవుతుంది అని చెప్తారు. అదే ఒక స్టూడెంట్కి జీతం పెంచుకోవాలనుంటే మా ట్రైనింగ్తో మీ స్కిల్స్ పెరుగుతాయి అని చెప్తారు. దీనివల్ల పిచ్ అనేది వాళ్లకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టిప్ ఉంది చూడండి. ప్రైస్ చెప్పాక వెంటనే డెమో అడగండి. అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడమే గోల్. అంటే వాళ్ళసలు టార్గెట్ ఫోన్లో 22,500 రూపాయల సాఫ్ట్వేర్ అమ్మడం కాదు, ప్రైస్ని ఒక టాపిక్గా వాడి నెక్స్ట్ స్టెప్ అంటే డెమోకి ఒప్పించడమే అసలు లక్ష్యం. సరే, అంతా బానే ఉంది. కానీ కస్టమర్ వద్దు అంటే పరిస్థితేంటి? సేల్స్లో నో అనేది ఎండింగ్ కాదు, అదొక కొత్త బిగినింగ్. ఈ స్క్రిప్ట్ ఆ నోని ఒక ఆపర్చునిటీగా ఎలా మార్చుతుందో ఇప్పుడు చూద్దాం. అవును, కస్టమర్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనగానే చాలామంది ఏజెంట్లు కాల్ కట్ చేసేస్తారు. కానీ ఈ స్క్రిప్ట్ అలా కాదు. ఇలాంటి రిజెక్షన్స్ వస్తాయని ముందే ఊహించి ఏజెంట్ చేతికి కొన్ని పవర్ఫుల్ రెస్పాన్సులు ఇచ్చింది. ఈ టేబుల్ని చూస్తే వాళ్ల స్ట్రాటజీ ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి ఆబ్జెక్షన్కి ఒక ప్రీ ప్లాన్డ్ రెస్పాన్స్ ఉంది. ఉదాహరణకి, కస్టమర్ కాస్ట్ ఎక్కువ అన్నారనుకోండి, వాళ్లతో ఆర్గ్యూ చేయకుండా ఇది ఖర్చు కాదు, పెనాల్టీల నుండి మిమ్మల్ని కాపాడే పెట్టుబడి అని చెప్తారు. లేదా మాకు ఆల్రెడీ వేరేవాళ్లున్నారు అంటే, చాలా మంచిది సార్, మీ చాయిస్ బాగుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక సెకండ్ ఒపీనియన్ కావాలంటే మేముంటాం అని చెప్తారు. ఇది ఎంత స్మార్ట్ అప్రోచో చూడండి. కాల్ ఓపెనింగ్ ఎంత ఇంపార్టెంటో క్లోజింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ స్క్రిప్ట్ ప్రకారం కాల్ని ముగించడం అంటే గుడ్ బై చెప్పడం కాదు, నెక్స్ట్ స్టెప్కి అంతా రెడీ చేసుకోవడం. అందుకే వాళ్ల ఫైనల్ గోల్ ఏంటంటే ఒక సేల్ క్లోజ్ చేయడం కాదు, ఒక మీటింగ్ ఫిక్స్ చేయడం. ఫోన్లో ఒక ప్రోడక్ట్ అమ్మడం కన్నా ఒక ఫేస్ టు ఫేస్ మీటింగ్ కోసమో లేదా డెమో కోసమో ఒప్పించడం చాలా ఈజీ. అదే ఈ మొత్తం స్క్రిప్ట్ వెనకున్న అసలు స్ట్రాటజీ. మరి ఒక కాల్ సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుంది? సేల్ జరిగినప్పుడు కాదు, ఈ లిస్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసినప్పుడు. వాళ్ల పూర్తి పేరు, బిజినెస్ పేరు, వాట్సాప్ నంబర్, వాళ్లకు ఏ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేల్స్ టీమ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఫ్యూయల్ లాంటిది. ఇది లేకపోతే ఆ కాల్ వేస్ట్ అయినట్టే. ఇక ఫైనల్గా ఇవి ఏజెంట్లు ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్. మాట్లాడేటప్పుడు నవ్వండి, మీ వాయిస్లో ఆ పాజిటివిటీ తెలుస్తుంది లాంటి చిన్న విషయాల దగ్గర్నుంచి ఎక్కువ మాట్లాడకండి, వినండి అనే డీప్ అడ్వైజ్ వరకు ఈ మొత్తం స్ట్రాటజీని కొన్ని సింపుల్ పాయింట్స్లో చెప్పేశారు. చూశారు కదా,
ఒక సింపుల్ సేల్స్ స్క్రిప్ట్ వెనుక ఎంత ప్రిపరేషన్, ఎంత స్ట్రాటజీ, ఎంత సైకాలజీ ఉందో? ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. మన రోజువారీ సంభాషణల్లో, అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా, ఇంత ప్లానింగ్, ఇంత ఎదుటివారిని అర్థం చేసుకునే గుణముంటే మన రిలేషన్స్, మన రిజల్ట్స్ ఎంత బెటర్గా ఉంటాయో కదా?